ఒంగోలు నగరంలోని సంతపేటలో 15వ డివిజన్కి చెందిన ఆర్యవైశ్య వైసీపీ నాయకులు కనమర్లపూడి హరిప్రసాద్ ఆధ్వర్యంలో 65 మంది వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కనమర్లపూడి అనుచరులు కొంకిమళ్ళ శ్రీనివాసరావు, టి రంగస్వామి, మూవల నాగరాజు, నూకల శ్రీనివాసరావు, దేవకి శ్రీనివాసరావు, పి రవికుమార్లకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు మరియు వారి అనుచరులు 65 మందికి జనార్దన్ టీడీపీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దామచల జనార్దన్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ మొదటి నుండి అండగా ఉన్నదని, ఇప్పుడు కూడా ఆర్యవైశ్యులకు అండగా ఉంటారని తెలియజేశారు. వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ మాగుంట కుటుంబం ప్రజలకు అందుబాటులో ఉండి ఆర్యవైశ్యులకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అన్ని వేళలా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డొండి రాకేష్, మంత్రి శ్రీనివాసరావు, మలగా రమేష్, కొల్లిపల్లి సురేష్, కొప్పరావురి సురేష్, పాపిశెట్టి భాస్కర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అన్వర్ బాషా బాబు, దామచల జనార్దన్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్యవైశ్య నాయకులు, డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. ఇందాక కూడా చెప్పాను, మేము శుక్రవారం రోజు ప్రోగ్రాం పెట్టుకున్నామని. కాబట్టి నాతో పాటుగా ఎవరైతే దీంట్లో చేరుతూ నాకు ముఖ్యంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సఫర్ అవుతూ ఉన్నారు గత 3-4 రోజుల నుంచి ప్రెజర్ వల్ల. అందువల్ల ఇవాళ ముందే రావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా నేను జనార్దనానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మేము చాలా ఛాలెంజెస్ని ఈ 3-4 రోజుల్లో చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేసి అవతల వాళ్ళని కాదని ఎదిరించి నేను ఎప్పటి నుంచో కొంతమందితో ఇక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నాను.
వారిని కూడా కాదని జనార్దన్ గారి మాట కోసం, వారు నాకు ఇచ్చిన వెన్నుదన్నుగా ఉంటానని ఇచ్చిన మాట కోసం ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరిని కోరేది ఒకటే, మా వాళ్ళు చాలా వరకు పెద్దగా అవసరాలు ఉండవు, ఎప్పుడూ ఏదో ఒకటి అలా చిన్నవి ఉంటాయి. పెద్దదైనా చిన్నదైనా పెద్ద మనసుతో కూడా మెసేజ్ రూపంలో ఒక మెసేజ్ పంపడం జరిగింది. ఒంగోలు టౌన్లో ప్రస్తుతం వరకు 500 మందితో టీం రెడీ చేసి ఈ ఎలక్షన్ తర్వాత కూడా ఎవరైతే వైశ్యుడికి ఎక్కడైతే కష్టం వస్తుందో ఒంగోలులో వాళ్ళెవరు ఎక్కడ మా దగ్గరికి రావాల్సిన పని లేకుండా మేమే వారి ఇంటి దగ్గరికి వచ్చి వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చాము. దానికి ప్రధాన కారణం జనార్దన్ గారు నాకు ఇచ్చిన మాటే. మీకు అదేవిధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ ఇంటి దగ్గరికి పరిష్కారాన్ని చేసే విధంగా నాకు వెనుకగా నిలుస్తాను. మా రేషన్ షాపులు తీసేయడం జరిగింది. అందులో మిగతా వాళ్ళు భయపడి అలానే ఉండిపోయారు. కానీ మనకి ఇక్కడ కొంచెమల్లి శ్రీనివాసరావు గారు ఎవరైతే మొదట టవలించుకున్నారో వారు ధైర్యంగా నిన్న ఆయనకి ఎన్నో విధాలు నచ్చ చెప్పినా కూడా లేదు నాకు జనార్దన్ గారి మీద నమ్మకం ఉందని చెప్పి యువతలకు వచ్చారు. రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అందరం తరఫున కూడా నా ఒక్క కోరిక కాదు, మేము ఏదైనా సరే అందరూ సమిష్టిగానే మిమ్మల్ని ఏదైనా కోరిక కోరుతాము. మా వైశ్యంలో మాకు రిజర్వేషన్స్ ఉండవు కాబట్టి మా వాళ్ళకి ఏదైనా నామినేటెడ్ ఉద్యోగాలు కానీ లేదా ఏదైనా ఒక కంపెనీస్లో జాబ్స్ కానీ వాటిని రికమెండ్ చేయమని మేము అందరం కలిసి అడుగుతాము. ఎవరి స్వార్థం ఎవరికి ఉండదు. ఒరిజినల్గా మాలో ఎవరు పూరున్నారో ఎవరు ఇబ్బంది పడుతున్నారో చూసావి. అదేవిధంగా వైశ్య కార్పొరేషన్ నిధులు మాత్రం మన జిల్లాకి ఎక్కువ వచ్చే విధంగా ప్రయత్నం చేసి ముందుకు ఇవ్వాలని దానికి మా రాకేష్ గారు స్టేట్లో చూసుకుంటారు. అయినా సరే ఇక్కడ ఇవ్వాల్సింది జనార్దన్ గారు సంతకం ఉంటేనే వాల్యూ అవుతుంది కాబట్టి జనార్దన్ గారు ఆ విషయంలో మాకు ముందుండాలని మీరు గమనించే ఉంటారు. గత 5 సంవత్సరాల్లో మన ప్రతిపక్షంలో ఉన్నా సరే రాకేష్ గారు ఎక్కడ ఏ మూల ఏమున్నా కూడా పోరాటం చేస్తున్నారు. చివరికి తెనాల్లో రాళ్ళు కోడిగుడ్లతో కూడా కొట్టారు ఆయన్ని. ఆయన అక్కడి నుంచి లేవకుండా కూర్చున్నాడు. అది ఆయన చూసిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది. సరే తను ఒక్కడే ఎందుకు అలా ఉండాలి, తనకు తోడుగా మేము అందరం కూడా ఉండొచ్చు. అంటే వయసులు అంటే ఎప్పుడు ఒకళ్ళు సెకండ్ గ్రేడ్గానే ఉంటున్నారు, అలా ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతోనే అందరిని ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ ధైర్యం చెప్పి తీసుకొచ్చానన్న. మీరు ఆ ధైర్యాన్ని అలానే మాకు ఇస్తారని కోరుకుంటున్నాను. మేము ఈ 2 నెలల పాటు ఎవడం కూడా బిజినెస్లు ఉన్నా సరే ఈ 2 నెలలు కంప్లీట్గా పార్టీకి కష్టపడతామని అది మీకు చూపిస్తాము. రేపటి నుంచే ప్రతి ఒంగోలులో ఉన్న ప్రతి వైశ్య గారి పని కూడా మేము టచ్ చేస్తాము, వారికి భరోసా ఇస్తాము. ఆ పనిలోనే ఉంటే మీరు 2 నెలలు మాత్రం కంప్లీట్గా మీకు మేము అంకితమై పనిచేస్తాము. మీరు కూడా మాకు అదేవిధంగా సహకారం అందించాలని కోరుకుంటూ ఇప్పుడు మన గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో రావటం, మన వాళ్ళందరం కూడా ఈరోజు ఎంతోమంది ఆయన ద్వారా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే హరిప్రసాద్ గారు నాకు 4 రోజుల ముందు తప్పకుండా తెలుగుదేశం పార్టీలోకి వస్తాం, ఎక్కడైతే ఆగిన పనులు మళ్ళా కూడా మనం కంప్లీట్ చేసుకుందాం, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక అభివృద్ధి చేసే పార్టీ కాబట్టి మీ దగ్గరికి చేరతామని చెప్పిన తర్వాత నేను తప్పకుండా అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి మన హరిప్రసాద్ గారికి చెప్తే 2 రోజుల నుంచి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఒకరేమో బియ్యం కూడా తీసుకెళ్ళాడు, కొడుకు తీసుకెళ్ళాడు, ఉండే ఆయన ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆయన తీసుకెళ్లారు. వీళ్ళంతా కూడా ఎంత ఇబ్బంది పెట్టి ఎన్నిసార్లు అడిగినా కూడా లేదు, ఒక మాట ఇచ్చాం మేము వెళ్ళాల్సిందే అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆయన మాటకి స్టిక్ అని ఈరోజు మన మధ్యలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు మనస్ఫూర్తిగా ఆయనకి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈరోజు చాలామంది వైశ్యాస్లో చాలామంది కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఈ మధ్యకాలంలో వాళ్ళందరూ కూడా అందరం కూడా కలిసి ఏం చేయాలనేది కూడా మనం పనిచేద్దాం. రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు నమ్ముకొని, ఇప్పుడు హరిప్రసాద్ గారిని నమ్ముకొని ఎవరైతే పార్టీలోకి వచ్చారో వాళ్ళని కూడా తప్పకుండా మనం అండగా ఏది ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సహకరిస్తామని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వైశ్యాసులు కూడా ఎప్పుడూ బయటకు వచ్చేవాళ్ళు కాదు, గొడవలకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ వ్యాపారాలు ఏంటో వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఎప్పుడు కూడా గొడవలంటే చాలా దూరంగా ఉండే వ్యక్తులు వైశ్యాసు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామందిని కూడా ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పెట్టారు. ఈ ప్రభుత్వంలో అనేక బెదిరింపులు చేశారు.
ఈ ప్రభుత్వంలో వాళ్ళ దగ్గర ఎంతోగా డబ్బులు వసూలు చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేపించి అన్ని కూడా కార్యక్రమాలు కూడా మనందరికీ తెలిసిన విషయాలే. ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి. ఇలాంటి వ్యవస్థ ఈరోజు భయపడి మనం ఎన్నాళ్ళు ఉంటామనేది కూడా మనం ఆలోచించుకోవాలి. భయపడే ఉండే పరిస్థితుల్లో పోతే ప్రతి ఒక్కరు బెదిరిస్తూనే ఉంటారు. మనం చేసే పని, మనం చేసే పద్ధతి, దాని ప్రకారంగా మనం అందరం కూడా బయటకు వచ్చి పనిచేయాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. ఈరోజు మళ్ళీ అందులో ఈ సమావేశానికి మనందరికీ సుపరిచితుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అనేది మన జిల్లాలోనే పార్లమెంట్లో ఎన్నోసార్లు 30-40 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి. వాళ్ళ పెదనాన్న గారి నుంచి సుబ్రహ్మరెడ్డి గారి నుంచి మన శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పార్వతపు గారు, ఈరోజు మన రాఘవరెడ్డి గారు ఎంపీగా ఈరోజు ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా అటు పార్టీలో ఎదురున్నా కూడా ప్రజలందరితో కూడా సంబంధాలు ఉండే వ్యక్తులు. ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎంతో ఆప్యాయతంగా పలకరించే వ్యక్తి మన శ్రీనివాసరెడ్డి గారు. వాళ్ళకి ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు ఉన్నా ఎక్కడా ఒక మచ్చ లేకుండా ఆయన ఇక్కడ ఉండే మన జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. అలాంటి వాళ్ళ అబ్బాయి ఈరోజు మన రాఘవరెడ్డి గారు మన ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు. అది కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. అవతల పక్క ఎవరున్నారో కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎవరు దొరక్క తిరుపతి నుంచి చిత్తూరు అతను చేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చేశారు. ఆ చేవిరెడ్డి భాస్కర్ అనే అతను 19 తర్వాత ఆయన ఆస్తి ఉంది, 19 ముందు ఆయన ఆస్తి ఉంది అనేది కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఈరోజు 19 తర్వాత కొన్ని వేల కోట్లకి ఎన్నో వాటిల్లో ముఖ్యమంత్రికి బినామీగా, శాండిల్వుడ్ స్మగ్లర్గా ఈరోజు అనేక కార్యక్రమాలు చేసి ఇష్టరాజ్యంగా డబ్బు సంపాదించి ఆ డబ్బుతోటి ఈరోజు రాజకీయాలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు అక్కడ కూడా ఎక్కడైతే మన చంద్రగిరిలో కూడా ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇంటింటికి పంచడం అవినీతి డబ్బుతోటి. అదేవిధంగా ఇక్కడ ఎంపీగా ఇస్తే, ఎంపీగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు లోడ్లు లారీలు దిగినాయి. చీరల లోడ్ ఒకటి దిగింది, ప్యాంటు షర్ట్ల లోడ్ ఒకటి దిగింది. అదేవిధంగా హాట్ బాక్సులు, కప్పులు, అదేవిధంగా కుక్కర్లు, వీళ్ళంటి వాళ్ళంతా స్మగ్లర్లు ఎలక్షన్ టైంలో కనపడతారు ఇట్లాంటి లోడులు తీసుకొని. మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉండరు. ప్రజలకి ఏం చేయాలనేది కూడా కనపడదు. ఎంత సంపాదించామా, ఎంత ఖర్చు పెట్టామా, రెండే వాళ్ళ దగ్గర ఎజెండాలు ఉండేది. అలాంటి స్మగ్లరు మనకి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తున్నా. దానికి కూడా మీరు కంపారిజన్ చేసుకోండి. అప్పుడు ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా ఉంటారు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడా కూడా ఇంతవరకు 40 సంవత్సరాలు ఒక మచ్చ లేదు. ఎప్పుడు కూడా ఆ చేవిరెడ్డి మాదిరి స్మగ్లింగ్లు అట్లాంటివి అంతా లేదు. వాళ్ళు ఎప్పుడు ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజలతోటి సంబంధాలు కానీ ఒక మంచి వ్యక్తులు ఆ కుటుంబం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అటు స్మగ్లర్, ఎందుకంటే ఉండే పరిస్థితుల్ని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా కూడా మళ్ళీ రాడు. యాదవ్ చంద్రగిరి నుంచి, తిరుపతి నుంచి మన ఒంగోలు ప్రజలకు ఏమీ చేయడు. ఆయన వచ్చేదే ఈ గ్రానైట్ల కోసం. సైకో ముఖ్యమంత్రి కూడా పెట్టింది ఎందుకంటే ఈయన బాలినేని మీద నమ్మకాలు పోయినాయి. ఆయన పక్కటికి ఆయన దోచుకొని ఆయన చేశారని చెప్పి ఈయన పక్కన పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఈరోజు గ్రానైట్లు కానీ, అటు పోర్టు కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ మళ్ళా కూడా ఏదో వాళ్ళ ప్రభుత్వం వస్తున్న కళతోటి ఇలాంటి వ్యక్తులు పెట్టుకుంటే అవన్నీ కూడా కలెక్షన్లు చేసి పంపడానికి అతన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కాబట్టి అలాంటి మా వ్యక్తులు కూడా మన మధ్యలో ఎప్పుడు కనపడరు. ఇంకా ఈ ఎలక్షన్లో ఉంటారు, పోతారు. కాబట్టి ఎప్పుడు మధ్యలో ఉండే వ్యక్తులు, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉండే వ్యక్తులను కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అనేక మంది పార్టీలో వస్తున్నారు. ఈరోజు మేమంతా కూడా డబ్బులు ఇచ్చి తీసుకోవట్లా. మేమంతా కూడా డబ్బులతోటో లేకపోతే నీకు 5 లక్షలు ఇస్తాను పార్టీలోకి రండి, 10 లక్షలు ఇస్తాను పార్టీలో రండి అని చెప్పేసి మేము పిలవట్లేదు. మేమంతా కూడా మేము చేసిన పనులు మేము చెప్తున్నాం. ఏ డివిజన్లో ఏ కార్యక్రమాలు చేసామో చెప్తున్నాం. అలాంటివి చెప్పి మేము పార్టీలోకి రమ్మని చెప్తున్నాం తప్పితే ఎక్కడా కూడా మేము డబ్బుతోటి చేసుకుంటే డబ్బుతోటే వాళ్ళకి కమర్షియల్గానే ఉంటుంది, మనసుల్లో ఉండదు. వీళ్ళు చేస్తున్న పని చిన్న సైకో ఉన్నాడు కదా ఇక్కడ, చిన్న సైకో చేసే పని ఒకటే పని.
5,000 ఇద్దామా, 10,000 ఇద్దామా, కండవలు వేద్దామా, వాళ్ళ మనసుల్లో ఉండాలి తప్పితే డబ్బులతోటి 2 రోజులు ఉంటాయి, 3 రోజులు అయిపోతాయి. అవి ఎప్పుడు కూడా మనసుల్లో ఉండాలి. మనం ఒక ఆప్యాయత ఉండాలి. అది లేదు ఇప్పుడు అక్కడ లేదు. కాబట్టి వచ్చే వాళ్ళని ఎవరన్నా ఉంటే బెదిరించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. మనం బెదరాల్సిన అవసరం లే. మనకు మొన్నటితోటి ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఎవడు కూడా వాలంటీర్లు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవడు కూడా మన జోలికి రావడానికి వీల్లేదు. ఎవరన్నా అలాగ వచ్చారంటే కూడా నేను మొన్న కూడా చెప్పా, వాలంటీర్ వచ్చేసి నీకు పెన్షన్ తీసేస్తా, నీకు రేషన్ కార్డు తీసేస్తాం, లేకపోతే పోలీసు వాళ్ళు వచ్చి మీ మీద కేసు పెడతామంటే బయట ఉండే స్తంభానికి కట్టిపారేయండి, మేము వస్తాం. వాళ్ళు ఏమన్నా పిచ్చేషాలు వేస్తే కూడా ఎవడు అతిగా చేసినా కూడా స్తంభానికి కట్టిపారేసే పరిస్థితి తీసుకురండి. మీకు ఏమున్నా కూడా మేము అండగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వ్యవస్థ చాలా దారుణంగా పరిస్థితులు చేశారు, చాలా మందిని ఇబ్బంది పెట్టారు. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇన్నాళ్ళు ఎంతో ఓపికతోటి ఎంతో సహనంతో మన వాళ్ళు వచ్చేసి మా ఇంటి మీదకి వచ్చారు, మమ్మల్ని కొట్టారు అని చెప్తున్నా కూడా ఈ 2 నెలలు ఓపిక పట్టండి, మనం అనవసరం గొడవలకు పోవద్దు. అనవసరంగా ఇవాళ ప్రజలు మన పక్కున్నారు. ప్రజలు ఉండేటప్పుడు మనం గొడవలకు పోయామంటే మంచిది కాదని చెప్పేసి నేను అందరికి కూడా నా చెప్పి ధైర్యం చెప్తా వస్తున్నా. ఈరోజు ఇంకా మితిమీరి చేస్తే, మితిమీరి బెదిరిస్తే దాన్ని కూడా ఎవరు ఊరుకోరు. సహనం అనేది కొంతవరకే ఉంటుంది. మన మీదకి వచ్చినప్పుడు మనం కూడా దానికి డిఫెన్స్లోకి వెళ్లకుండా ఫోర్స్లో ఉండకపోతే ప్రజలు మన పక్షాన ఉండరు. ఈరోజు నిన్న మన మహిళమ్మ వచ్చేసి చెప్తా ఉంది ఇప్పుడే, వాడెవడో ఒకడు వచ్చేసి రాత్రి మందు తాగేసి వచ్చేసి అతను డివిజన్లో ఉండే మన వాళ్ళని చేయి చేసుకొని కొట్టి ఇష్టారాజ్యంగా అసభ్యంగా మాట్లాడాడంట అతను. నేను అతను కూడా చెప్తున్నా, ఎప్పుడు కూడా రోజులు ఒకలాగే ఉండవు, రోజుల పరిస్థితులు ఒకలాగే ఉండవు. ఏదైనా కూడా అభిమానం పిచ్చి పిచ్చిగా ఇట్లాగా గలబాలు చేసి మనల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తే మాత్రం మేము కూడా స్టార్ట్ చేసే పరిస్థితులు రావాల్సి వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. మీకు అభిమానం ఉంటే మీ నాయకుడు కొట్టేసుకోండి, అంతే తప్పితే పోయే వాళ్ళని వచ్చే వాళ్ళని మందు తాగేసి వాళ్ళని బెదిరించి చేయి చేసుకునే పరిస్థితి వచ్చిందంటే మాత్రం అది చాలా దూరం వెళ్తుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా అతన్ని హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రోజుకి ఎంతోమందిని మీరు చూసే వ్యక్తులు షాపులో కూర్చున్నారంటే రోజుకి ఎంతోమంది మీ దగ్గరికి వచ్చిపోతారు. ప్రజలు కానీ ఎవరైనా వ్యాపారాలు కానీ కూర్చొని మీరు మా దగ్గర మాట్లాడుకోవడానికి కానీ వీళ్ళందరూ కూడా వచ్చిపోయేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా మీరు బయట ప్రపంచం కాకుండా మీ వ్యాపారాలు ఏదో విధంగా ప్రభుత్వం బాగుండాలి, ఏదో ట్యాక్సులు తగ్గించాలి, మనకి ఇబ్బందులు లేకుండా ఉండాలని చూసే వ్యక్తులు. కాబట్టి రేపు ఇదివరకు 14-19లో ఏ విధంగా ఉందో ట్యాక్సులు కూడా ఈ చెత్త పన్నులు చెత్త ట్యాక్సులు అన్నీ కూడా తీసేస్తారు, స్ట్రీమ్ లైన్ చేస్తారు. మీకు నేను ఉన్నప్పుడు మమ్మల్ని అడిగినవి అన్నీ కూడా మేము పూర్తిగా చేసాం. ఏసీబీ రైడ్లు కానీ అలాంటి పిచ్చి పనులంతా కూడా మేము చెయ్యం. తప్పకుండా మీ వ్యాపారాలు మీ ప్రశాంతంగా జరిగే విధంగా మేమందరం కూడా సహకరిస్తాం. వ్యాపారాలకు కూడా ఎక్కడ కూడా ఎవరితోటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంకోటి ఈరోజు ముఖ్య వ్యక్తి మన రాకేష్ కూడా వచ్చాడు. అంటేనే వైశాస్లో పుట్టాల్సినోడు కాదు ఇతను. ఇతను బాగా రెబల్ స్టార్, బాగా ఎప్పుడు ఫోర్స్లో ఉంటాడు. ఎక్కడన్నా చిన్న ఇబ్బంది తెలుగుదేశం పార్టీలో జరిగిందంటే ఒంటెట్టు మీద పోయి వాళ్ళ మీద గొడవకు పోయే వ్యక్తి మన రాకేష్. అలాంటిది ఇలాంటి వాడు మన పార్టీలో ఈరోజు గట్టిగా చిన్న వయసు అయినా ఈరోజు అన్ని విధాలుగా జైలుకి వెళ్ళాడు, కేసులు పెట్టారు. ఏం పెట్టినా తెలుగుదేశం పార్టీ ఎజెండానే, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్కి రావాలి అనే ఉద్దేశంతో మన రాకేష్ మన పార్టీ కోసం ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా యువగలంలో కూడా ఆయన పాత్ర ఆయన పోషించాడు. ఎంతోమంది యువగలం ఈరోజు సక్సెస్ అవ్వాలి అంటే తలా ఒక పక్క ఎవరి పాత్రలు వాళ్ళు పోషించారు కాబట్టి యువగలం అంత సక్సెస్ఫుల్గా జరిగింది. దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మన రాకేష్ గారు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. లోకేష్ గారికి కూడా ఉన్న వాళ్ళల్లో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళల్లో మన రాకేష్ ఒకడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన వైశ్యాస్లో పెద్ద నాయకుడు అవుతాడు, మన స్టేట్ నాయకుడు అవుతాడు. ఖచ్చితంగా మనందరూ కూడా పార్టీ తరఫున ఎవరు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనందరూ కూడా అండగా ఉంటాడు రాకేష్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అదేవిధంగా మంత్రి శ్రీనివాసరావు గారు కానీ, సురేష్ కానీ, మన కార్పొరేటరు రమేష్ గారు కానీ, అదేవిధంగా మనలు ఉన్నారో మన భాస్కర్ గారు,
శ్రీమన్నారాయణ వీళ్ళందరూ కూడా అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. మీరు ఒక్కటే నేను మీకు గుర్తు చేసేది, ప్రతి ఒక్కరు ఇంకో 2-3 ఓట్లు తీసుకొచ్చే మార్గం చేయండి, కంపారిజన్ చేయండి. అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో భయపడిపోయారు ప్రజలంతా కూడా. మీ ఆస్తులు కాపాడుకోవాలన్నా కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాల్సిందే. మీ ఆస్తులు మీ స్థలాలు ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాలి. మళ్ళా మీ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. లేకపోతే ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ఉండే అతను కానీ మళ్ళా కూడా ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉండే భాస్కర్ రెడ్డి ఎంపీ కానీ ఏదన్నా కూడా పొరపాటులు జరిగినాయి అంటే ఒక ఆస్తులు ఉన్నాయి, మీ స్థలాలు కూడా పోతాయి. మీ పోతా రోడ్డు మీద ఇల్లు చూసినా కూడా ఆ ఇల్లు బాగుందంటే ఇల్లు కూడా కబ్జా చేస్తారు. ఆ తర్వాత ఈ పోలీసులు కూడా ఎవరేం చేయలేరు. అలాంటి వాతావరణం ఆల్రెడీ మనం 30% చూసాము ఈ 5 ఏళ్లలో. 30% ఇంకా 70% అంటే ఏ విధంగా ఉంటుందో చూసుకోండి. ఒక రాక్షసుడి పరిపాలన ఏ విధంగా ఉంటుందో, జగన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంటుందో ఈరోజు మనం 5 సంవత్సరాలు బాగా చూసాం. మళ్ళా అలాంటి వాళ్ళని మనం కానీ మీరు కూడా ఏముందిలే నా పాటికి నేను ఓటేస్తాను, నా పాటికి మా ఇంట్లో మా భార్య పిల్లలు వేస్తారు అని చెప్పేసి కానీ మీరు అనుకొని ఎట్లా తెలుగుదేశం పార్టీ వస్తలేని ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు అంటే చాలా ఇబ్బందులు పడతాం. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ 4-5 ఓట్లు మనం ఎట్లా తీసుకురావాలి, మనం ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా మన బూతుల్లో మనం పెంచాలి అనే విధంగా మీ అందరూ కూడా కష్టపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మన యువ నాయకుడిగా మనందరికీ తెలిసిన వ్యక్తి మన రాఘవరెడ్డి గారు కూడా ఈరోజు ఎంపీగా ఒక మంచి యువ నాయకుడిగా వచ్చాడు. ఏది ఉన్నా కూడా మన అందరికీ అందుబాటులో ఉంటాడు. అన్ని విధాలుగా కూడా సహకరించే వాళ్ళు, మంచి వ్యక్తులు, మంచి కుటుంబం. అలాంటి వ్యక్తుల్ని చేసుకుంటే అందరం కూడా మేము కలిసి ఏ సమస్యలు రాకుండా కూడా మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. అంతేగాని డకాయిట్లని, స్మగ్లర్లని, లేకపోతే స్థలాలు కబ్జా వాళ్ళని, ఆస్తుల కోసం రాజకీయాలు చేసే వాళ్ళని ఇలాంటివి నమ్ముకుంటే మళ్ళీ ఇబ్బందులు పడతారని చెప్పి మళ్ళీ గుచ్చి ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన హరి గారికి ప్రత్యేకించి ఇన్ని ఇబ్బందులు పెట్టిన మా మీద ఉండే ఒక నమ్మకం మీద ఈరోజు పార్టీలోకి వచ్చిన మన హరికి తప్పకుండా అండగా ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా కూడా మా కుటుంబ సభ్యుల మాదిరి నేను కానీ మన రాఘవరెడ్డి గారు కానీ కలిసి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు వాళ్ళతో పాటు శ్రీనివాసరావు, కుక్కమల్లి శ్రీనివాసరావు కానీ, రంగస్వామి, అదేవిధంగా దైవక్తి శ్రీనివాసరావు కానీ, పి రవికుమార్ కానీ తదితరులు కొంతమంది దగ్గర వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ మా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటానని మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడికి పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించిన మన హరి గారికి తప్పకుండా కూడా మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై ప్రసాద్ గారు అరేంజ్ చేసిన ఈ జాయినింగ్ సెరమనీకి మేము కూడా 2 రోజుల ముందే జాయిన్ అయినాము. ఇదే మా ఫస్ట్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ లాగా స్టార్ట్ చేసాము. సో చాలా సంతోషంగా ఉంది. మాగుంట కుటుంబం అంటే మీకేందో తెలుసు, 30 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అదేవిధంగా మీరు జాగ్రత్తగా మమ్మల్ని చూసుకుంటే మేము ఇంకో 30 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉంటాము. మేము ఎవరితో తక్కువ పెట్టుకోము, అందరికీ అందుబాటులో ఉంటాము, అందరికీ సాయం చేయాలనుకుంటాము. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశంలో చేరటం జరిగింది. తెలుగుదేశం అంటే టోటల్ డెవలప్మెంట్ పార్టీ. అది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. అంటే అందరినీ డెవలప్ చేసే పార్టీ. మేము కూడా అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి తెలుగుదేశంలో చేరటం జరిగింది. సో మీ హెల్ప్తో ఈ ఎన్నికలు గెలిచి తర్వాత మీకు అందరితో అందుబాటులో ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఈరోజు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో పార్టీలో భారీ ఎత్తున ఆర్యవైశ్యులు చేరటం గత 10 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. అనేక మంది ఆర్యవైశ్యులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు అందరూ కూడా క్యూ కట్టారు జనార్దన్ అన్న దగ్గరికి. అది ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ రాబోతుందని ఒక్కటే కారణం కాదు. ఈ 4.5 సంవత్సరాలు వ్యాపారస్తులు ఎంతగానో ఇబ్బంది పడ్డారో అందరికీ కూడా తెలిసిన నగ్న సత్యం. ఆ సత్యాన్ని జీర్ణించుకోలేక ఈసారి మళ్ళీ మేమే వస్తామని డబ్బాలు కొట్టుకుంటున్నా అందులో మేము పావులు అవ్వకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు దానికి సంబంధం లేదు. ఈ రోజు వరకు మేము ఇబ్బంది పడ్డలు చాలు అని మొట్టమొదటిగా బయటికి వచ్చాక అండమని పక్కన పడేసి మేము జనార్దనతోనే ఉంటాం, తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తామని బయటికి వచ్చిన మన ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఉన్నా. ఇందాకే జనార్దన్ అన్న చెప్పారు స్థలాలు, కుంభకోణాల గురించి. వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్
మన ఒంగోలు. ఎన్ని స్థలాలు కుంభకోణాలు చేసి వాళ్ళల్లో వాళ్ళకి వాటా తేడాలు వచ్చి చివరికి సీఎం క్యాంప్ ఆఫీస్ దాకా వెళ్ళి ఉన్నతాధికారులు ట్రాన్స్ఫర్ చేయించుకునే దాకా వెళ్ళారంటే వాళ్ళే ఒప్పుకున్నట్టుగా ఇక్కడ అన్ని జరుగుతున్న కుంభకోణాలని మొన్న మా లోకేష్ గారు ఒక మీటింగ్ లో చెప్పారు. ఆయన క్లియర్ గా చెప్పాడు, పొలాలు ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి వాళ్ళ పుస్తకాలు చెక్ చేసుకోండి. ముందుగా జగన్మోహన్ రెడ్డి వచ్చి పొలాలకి 4 పక్కల రాళ్ళు వేసాడు ఆయన బొమ్మతో, ఆయన పేరుతో. తర్వాత పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసుకున్నాడు. ఇప్పుడు వచ్చి మీటింగుల్లో నేను మీ బిడ్డ అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే రేపొద్దు దానిలో నాకు వాటా ఉందని జగన్మోహన్ రెడ్డి మీకు చెప్పబోతాడు. మీ అందరూ కూడా తిరిగి తెచ్చుకోవాలి. ఈ రోజు భూముల దగ్గర మొదలైంది, రేపు మన షాపుల దగ్గరికి, ఇళ్ళ దగ్గరికి, మన ఆస్తుల దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంది. దయచేసి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. ఇందాక మన హరణ్ అడుగుతూ చెప్పాడు, అన్న తెలుగుదేశం పార్టీలో మేము అందరం కూడా బాగున్నాం, అందరూ కూడా బాగుంటాం ఖచ్చితంగా మీ అండర్లో, కానీ మాకు కొన్ని పదవులు కావాలని అడిగారు. హరణ్ నేను విమర్శించలే కానీ అసలు పదవులు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఎక్కడి నుంచి ఇచ్చారన్నా? ఇక్కడ ఒక మాజీ మంత్రి అయ్యాడు, అతనికి మంత్రి పదవి ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. అతను ఇక్కడ ఒంగోలు టౌన్ లో ఓడిపోతే అతని ఎమ్మెల్సీ ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. శ్రీశైలం బోర్డు చైర్మన్ చేసిందే తెలుగుదేశం పార్టీ. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ని కూడా ఇదే ఒంగోలు నుంచి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ఒంగోలుకి. ఇవన్నీ కూడా మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. అదొక్కటే కాదు, ఎన్నో రకాలు చూస్తే రాష్ట్రంలోనే ఎన్నో ఉన్నతమైన పదవులు తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆర్యవైశ్యులకు ఇచ్చింది. అనేక రకాల నిధులతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులకు అండగా నిలబడ్డది. దామచర్ల జనార్దన్ అన్న ఉండగా ఏ ఒక్క ఆర్యవైశ్యుడి మీద దాడి జరగదు, చెయ్యరు. మీ అందరి దగ్గర ఉన్న ఏకైక ఆయుధం దామచర్ల జనార్దన్ అని మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, బాగా పీక్ టైం. ఆ రోజుల్లో అందరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పార్టీలో కూడా చాలా మంది ఇంత దాడులు జరుగుతూ ఉన్నాయి, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి ఆలోచించిన సందర్భం. వ్యాపారాల్లోకి బయటకు వస్తా ఉన్నాం. ఆ రోజు ఇక్కడ ఇదే టౌన్ కి సంబంధించి ఒక వైశ్యుడి మీద విపరీతమైన దాడి చేశారు. ఏంటంటే ఆయన మాట్లాడిన నిజాన్నే వాళ్ళు దాడి చేశారు. ఈ విషయం ఆయన ప్రశ్నించినందుకు గుంటూరు దాకా వస్తే ఆ హోటల్లో కొట్టి వీడియో కాల్ తో 3 నాయకులు చూసి పైశాచిక ఆనందం పొందారు. మరి ఆ రోజు కుప్పం ప్రసాద్ అనే ఒక చైర్మన్ ఇక్కడ ఉన్నాడు. మరి ఏం చేశాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. వెళ్ళి కేకులు కట్ చేసి నోట్లో పెట్టించాడు. కేకు కట్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రొసీజర్, మళ్ళీ గంజాయి కేసు పెట్టి లోపల పెట్టించారు. ఇంత తతంగం జరుగుతున్నా మేము ఒక్క మాట జనార్దన్ అన్న అడిగి, నిజంగా చెప్తున్నా, మీడియా కూడా తెలియాలి ఈ విషయం. అన్న మరి మేము వద్దాం అనుకుంటున్నాం, అక్కడ వైశ్యుడు ఒకరిని ఇబ్బంది పెడుతున్నారంటే దీనికి నాకు నువ్వు చెప్పక్కర్లేదు తమ్ముడు, అతను వేరే పార్టీ అయినా పర్వాలేదు, మీ అందరూ కూడా వెళ్ళి అండగా నిలబడండి, ఏం పర్వాలేదు, ఏ వైశ్యుడికి ఇబ్బంది వచ్చినా మీరు వెళ్ళండి అని చెప్పి ఆ రోజు మమ్మల్ని స్వాగతించిన వ్యక్తి జనార్దన్ అన్న. మరంతా ఇక్కడ ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన మంత్రిగా ఎలగబెట్టాడు. ఆ తర్వాత ఎన్నో కోరిని ఇబ్బందులు పెట్టి అక్కడ జే ట్యాక్స్ వసూలు చేసి ఇక్కడ బాలినేని ట్యాక్స్ వసూలు చేశాడు. అంతా అయిపోయింది. తీరా ఇప్పుడు రాంగా పొంగ రోసయ్య గారి విగ్రహం పెడతామని సంవత్సరంన్నర కాలయాపన చేశాడు. తీరా రోసయ్య గారి విగ్రహం చనిపోయినప్పుడు అనౌన్స్ చేసిన వ్యక్తి ఆ రోజు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ రోసయ్య గారి విగ్రహం పెట్టడానికి జైలు పెట్టుకొని ఆర్యవైశ్యుల దగ్గరకు వచ్చి 5,000 10,000 ఆ కుప్పం ప్రసాద్ అడ్డు పెట్టుకొని వసూలు చేయించి చివరిలో ఏదో కొద్దిగా అమౌంట్ దానిలో వేసి విగ్రహం నేనే ఇచ్చా అని చెప్పి చెయ్యెత్తుతా ఉన్నాడు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు చేతనైతే మీ సొంత నిధులతో పెట్టి మీరు విగ్రహం పెట్టండి. ఆ విగ్రహం కూడా విగ్రహం పెడితే మేము ఒప్పుకోం. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు ఆర్యవైశ్య ఓట్లు కావాలి అనుకుంటే, ఈ జిల్లాలో ఆర్యవైశ్యులు కనుక మీకు మద్దతు పలకాలని మీరు భావిస్తే మీరు ముందెళ్ళ రోసయ్య గారి విగ్రహానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దండాపించండి, జగన్మోహన్ రెడ్డి గారితో నివాళులర్పించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రోసయ్య గారికి మీరు ఏం న్యాయం చేస్తారు అనేది మీరు చెప్పి అప్పుడు మీరు తలంచుకొని ఆర్యవైశ్యులు క్షమాపణ చెప్పి మీరు వచ్చి ఓట్లు అడగాలని కూడా తెలియజేస్తానే ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఒక ఆర్యవైశ్యుడికి సీట్ ఇచ్చామని చెప్పి అనేక మార్లు డబ్బా కొట్టుకుంటున్నారు. అది ఆర్యవైశ్యులకు జరిగిన పెద్ద గొప్ప అనుకుంటున్నారు. ఆయన ఒక నియోజకవర్గంలో బలంగా దర్శనానికి కూడా ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. ఇదే గవర్నమెంట్ లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చింది. కేవలం ఒక ఆర్యవైశ్యుడు అనే ఒక అక్కుసతో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేస్తే నాకు వద్దురా బాబు అని రాజకీయాలను పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. మరి ఇక్కడి నుంచి ఒక మాజీ మంత్రిని తీసుకెళ్లారు. ఈ రోజు ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఇలా ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్ళటం, ఇబ్బంది పెట్టడం, వారి రాజకీయ భవిష్యత్తును పాడు చేయటం, ఇదే వారు నేర్చుకున్న ఏకైక విషయం. కానీ జనార్దన్ అన్న మాత్రం అందరికీ తెలుసు, పదవుల విషయంలో కొత్త పాత అందరినీ గౌరవిస్తారు. ఖచ్చితంగా పనిచేసే వారికి మాత్రం సముచిత స్థానం కల్పిస్తారని ఆ భరోసా మీరు ఇస్తారని మాకు నమ్మకం ఉంది సార్. కొత్త పాత అందరూ కూడా కలిసి పనిచేసి ఎవరి బూత్ లో, ఎవరి వార్డ్ లో ఎవరైతే మెజార్టీ చూపిస్తారో
ఇక్కడ పార్టీలో జాయిన్ అయినందుకు మేము అందరం కూడా అండగా నిలబడుతూ ముందుకు తీసుకెళ్తాం. ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. మనం ఫోన్ చేస్తే ఎత్తనోళ్ళు కూడా గత 3 రోజుల నుంచి 20 కాల్స్ 30 కాల్స్ చేస్తా ఉన్నారు. ఈయన ఫోన్ చేసి ఎత్తనోళ్ళు కూడా తన మీద ఇతని వ్యాపార పరంగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. సత్రాల ఇష్యూలో ఇబ్బంది పెట్టారు, సంఘం గొడవల్లో తలదొచ్చారు, క్లబ్బుల్లో ఇబ్బంది పెట్టారు. ఎందుకు బాబు ఒక సామాన్యుడు ఎందుకు ఇబ్బంది పెడతారంటే నీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సాన్నిహిత్యంగా ఉన్నారు, అందుకే మేము ఇబ్బంది పెడతామనే ధోరణిలో పనిచేశారు. ఇక కాలం చెల్లిపోయింది, ఆ కాలం పనికిరాదు. ఎవరైనా సరే ఆర్య వైశ్యుల జోలికి రావాలి అంటే చెక్కు తీసినట్టు ఒక్కొక్కరు సంగతి తెలుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఎందుకంటే గత 15 రోజులు బట్టి వయసులు ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రతి ఏరియా నుంచి మేము వస్తాం. అయితే మనం కూడా ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది, మళ్ళీ సార్తో ఒకసారి మేమందరం కలిసి మాట్లాడి మా టీం అంతా ఒక 15 మంది కలిసి సార్తో మాట్లాడి ఏమైనా చేర్చుకుంటే బాగుంటుందని ఆయన అడిగితే తప్పకుండా చేర్చుకోండి అన్నవారనే చేర్చుకున్నాం. చాలా మంది ఇంకా వయసుల్లో చాలా మంది వస్తామని అంటున్నారు. కానీ ఏది అయినా ఆయన చెప్పిన మాట విన్న తర్వాతనే ఆయన తెమ్మంటేనే తీసుకొని వస్తున్నాం. అలాంటి వ్యక్తులనే తీసుకొస్తున్నాం. ఎవరంటే వాళ్ళు తీసుకొని రావట్లేదు. ఇప్పటికే ఇస్లాంపేట కానీ గాంధీ రోడ్డు కానీ మరి వాళ్ళ పార్టీలో ముఖ్య నాయకుల్ని తీసుకొని రావడం జరిగింది. ఇంకా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ గారి ఆశీస్సులు తీసుకొని త్వరలో ఇంకా కొంతమందిని కూడా తీసుకొని వస్తామని తెలియజేస్తూ రాబోయే కాలంలో జనార్దన్ గారిని మంచి మెజార్టీతో గెలిపించి, అలాగే మాగుంట రాఘవరెడ్డి గారిని వాళ్ళని గెలిపించి రాబోయే కాలంలో జనార్దన్ గారిని మంత్రిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట కుటుంబ వారసుడు మాగుంట రాఘవరెడ్డి గారు, రమేష్, డుండి రాకేష్ గారు, ఈ రోజున ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకుడైనటువంటి సోదరుడు హరి, అంటే పూర్తి పేరు అవసరం అనుకుంటా మీ ఎవరికి కూడా, నేను ఇప్పుడు నా ఫోన్లో కూడా హరినే పీడే ఉంటుంది ఇప్పుడు. అలాగే మన సురేష్, పల్లపు వెంకటేశ్వర గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తాను. ఒక అద్భుతమైనటువంటి మార్పు ఒంగోలులో కనిపిస్తూ ఉంది. ఎవరైతే భయపడేటువంటి కులమని ఈ సమాజం భావిస్తూ ఉంటుందో అందరికంటే ముందుగా వాళ్ళే తెలుగుదేశం పార్టీలోకి మేము ఉన్నామంటూ వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించబోతుందనే దానికి ఇదొక ఫస్ట్ స్టెప్ అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇందాక హరి మాట్లాడితే చెప్పాడు, మేము పెద్దగా మాకు కోరికలు పెద్దగా ఉండవండి అని. 100కు 100 వాస్తవం. పదవులు మనం ఇస్తే తీసుకుంటారు, ఇస్తే తీసుకుంటే దానికి న్యాయం చేస్తారు 100%. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే మనకు ఒక పెద్ద కోరిక ఉంటుంది వయసులందరికీ కూడా. పుట్ట పొంగలి దగ్గర నుంచి షష్ఠి పూర్తుల దాకా ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఫంక్షన్కి నాయకులు రావాలని కోరుకుంటారు. మనల్ని గౌరవంగా ఆహ్వానిస్తారు, ప్రేమగా ఆదరిస్తారు. నేను వాళ్ళ దగ్గర చూసింది దగ్గర కాదనమాట. మన దగ్గర నుంచి ఏం ఆశించరు, వాళ్ళకి చేతనైనటువంటి సహాయం చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. ఆర్య వయస్సుల అండదండలు పొందినటువంటి పార్టీ ఖచ్చితంగా మంచి మెజార్టీ సాధిస్తుంది. మనమంతా అంటే ఈ సామాజిక వర్గంలో ఉండేవాళ్ళు కూడా ఎక్కువ వ్యాపారస్తులు. ఒంగోలు నియోజకవర్గంలో వాషింగ్ పౌడర్ నిర్మాయేసి వాష్ చేసినట్టు అయిపోయింది ఒంగోలు మొత్తం. వైశ్యాస్ మొత్తం అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తా ఉన్నారు. 100కి 90% పైగా ఖచ్చితంగా వైశ్యులందరూ కూడా రేపు ఈ కూటమికి ఓటేస్తారనేటువంటిది నాకు పూర్తి విశ్వాసం. దామచర్ల జనార్దన్ గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఈ ఒంగోలు నియోజకవర్గానికి ఉందనే విషయాన్ని మీరందరూ కూడా మీరు మీ బంధువులకి మీ ఇంట్లో చెప్పడమే కాదు, మీ దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్లకు కూడా తెలియజెప్పాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిచింది అంటే కేవలం 2014 నుంచి 19 వరకు మాత్రమే. ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు మనం ప్రజలకు తెలియచెప్పి, అవతల వ్యక్తి 5 సార్లు గెలిచి ఈ నియోజకవర్గానికి ఏమి చేయలేదు, ఒక్కసారి ఓటేస్తేనే దామచర్ల జనార్దన్ గారు ఇంత అభివృద్ధి చేశారు కాబట్టి మనం ఆయన మంచి మెజారిటీతో గెలిపించాలని అందరికీ తెలియచెప్పడం ద్వారా అందరినీ భాగస్వాములు అయ్యే విధంగా రేపు గెలుపులో మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పని కోరుకుంటా ఉన్నా. అలాగే రాఘవరెడ్డి 1991లో మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఒంగోలులో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ జిల్లాని వారి సొంత జిల్లాగా భావిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. సొంత డబ్బులని
చేతికి ఎముకలేనట్టుగా ఖర్చు పెట్టి అందరికీ అండగా ఉండేటువంటి కుటుంబం మాగుంట కుటుంబం. ఆ కుటుంబం నుంచి వస్తున్నటువంటి మాగుంట సుబ్బరామరెడ్డి గారి తర్వాత పార్వతమ్మ గారు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు 4వ తరం అనుకోవాలి మనం అంతే. కాబట్టి వాళ్ళని ఏ విధంగా మనం ఆదరించామో అదే విధంగా మంచి మెజార్టీతో సోదరుడు రాఘవరెడ్డిని కూడా గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్లో పట్టినటువంటి సైకో పాలన అంతమయ్యేలాగా మీరందరూ కూడా పూర్తిగా ఈ బాధ్యతను భుజస్కంధాల మీద చేసుకొని కూటమి అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలిచేలాగా జిల్లా మొత్తం కూడా ప్రచారం చేస్తుందిగా కోరుకుంటూ సెలవు తీసుకొని మన హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో వయసులు ఇంత పెద్ద మొత్తంలో చేరడం చాలా శుభసాధ్యం. అదేవిధంగా వేదిక నిర్వహించిన మన మాజీ ఎమ్మెల్యే ఈరోజు ఒంగోలులో ఎంతోమంది టీడీపీలో చేరడం జరుగుతుంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఈ 5 సంవత్సరాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత అవినీతి పాల్పడ్డాడో, ఎంతమంది దాడులు చేశారో కూడా మనకు అంతా తెలిసిందే. ఎందుకంటే ఆయన మన దామచర్ల జనార్దన్ గారు 2014 నుంచి 2019 దాకా అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు. ఇప్పుడు 19 నుంచి 24 దాకా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవినీతి ధ్యేయంగా పనిచేశాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి కాబట్టి కంపల్సరిగా రాబో రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటూ, ఎందుకంటే మన దామచర్ల జనార్దన్ గారు 14 నుంచి 19 పోల్చుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంటే ఒక్కసారి గెలిపిస్తే ఇంత అభివృద్ధి చేస్తే మన శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు గెలిచి కూడా ఏ అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరు తెలుసు. దానికోసం ప్రతి వ్యక్తి ఒక 2-3 ఓట్లు వేసే విధంగా పనిచేసి మన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. ఎన్డీఏ కూటమిలోకి భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ, అలానే జనసేన పార్టీ నాయకులకు, అలానే బీజేపీ మిత్రులందరికీ నా నమస్కారాలు. ఒకసారి ఇక జై శ్రీరామ్తో ఒకసారి అందరం గట్టిగా జై శ్రీరామ్ చేద్దాం. ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలానే మనం ఎంత ప్రేమతో జై శ్రీరామ్ని స్మరించుకుంటామో అలానే ఈసారి ఒంగోలులో తెలుగుదేశం పార్టీని కామన్గా తెలుగుదేశం పార్టీ విన్ అవుతుందని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మన టార్గెట్ 15,000 ఓట్ల నుంచి 25,000 ఓట్ల మెజార్టీ దిశగా తీసుకుపోవాలని ఈ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఒంగోలుకి అవకాశం ఇచ్చినందువల్ల ఆ తెలుగుదేశం పార్టీని 25,000 కన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలని కోరుకుంటున్నాం. అలానే ఈ సభాముఖంగా జనార్దన్ అనే ఒక చిన్న కోరిక, మీ పర్మిషన్తో ఒక చిన్న కోరిక సార్. మన ఒంగోలులో రెండు సమ్మర్ స్టోరేజ్లు మాత్రమే, ఇంకొక 2 సమ్మర్ స్టోరేజ్లకి మీరు శంకుస్థాపన చేసి ఇక్కడ నీటి దాహార్తిని తీర్చాలని కోరుకుంటున్నాం. అలానే స్వచ్ఛ భారత్ కింద ఆ నిధులను ఉపయోగించి ఎక్కడ ఒంగోలులో ఎక్కడ వాష్రూమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ వాష్రూమ్స్ అన్నింటినీ అప్డేట్ చేసి, అంతకుముందు గవర్నమెంట్లో అన్నగారు చాలా వాష్రూమ్స్ కట్టారు, దాని యొక్క పరిస్థితులు తర్వాత దీనస్థితిలో కలిపాయి. ఆ వాష్రూమ్స్ ని జాగ్రత్తగా చూసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలానే అందరూ ఎన్డీఏ కూటమి మద్దతుతో ఎక్కువ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని, అలానే సెంటర్లో 407 సీట్స్ ని మన మోదీ గారు చెప్పారు, ఆ 407 సీట్లకి దిశగా ప్రయాణించాలని కోరుకుంటూ, అలానే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మన రాఘవన్న గారిని కూడా ఎక్కువ మెజార్టీతో గెలిపించి మన యొక్క అభిమానాన్ని కర్తాల్లో తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై తెలుగుదేశం, జై ఎన్డీఏ. థ్యాంక్ యూ. 10% మాత్రమే, ఇంకా 90% మంది కొంత భయంతో వెయిట్ చేస్తున్నారు. ఆ 90% మంది కూడా 10% మంది ఎంత ధైర్యంతో వాళ్ళని తీసుకొద్దామో రానున్న రోజుల్లో తెలియజేద్దాము. దయచేసి ఎవరు భయపడద్దండి. వయసులు అంటే కొంచెం చులకన భావంతో కొంతమంది చూస్తున్నారు. వాళ్ళకు కూడా వయసులో ఎంతో ధైర్యము, సాహసము ఉన్నాయని చెప్పి త్వరలో చూపిద్దాము. వయసులో రాజకీయాల్లో ఎంతో ముందుగా రావాలి. మనకి కొంజేటి రోసయ్య గారు ఒక ఆదర్శమైనట్టుగా ఆయన ఒక సున్నిత భావంతో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు కొత్త యువకులు ఈ పార్టీలోకి రాజకీయాలకు రావడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ మన బుల్డి రాకేష్ గారు. ఆయన వాయిస్ బేస్ మనలో కూడా రావాలి. ఆయన విజయవాడ నుంచి ఒంగోలు గిత్తాలో ఉన్నటువంటి శక్తి తీసుకున్నాడేమో, మనం ఇక్కడ నుండి తీసుకోలేకపోతున్నాం. మనం కూడా భయపడకుండా పార్టీలో ముందుకెళ్దాం. అయితే జనార్దన్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మా నాయకుడు కూడా ఒక చిన్న పోస్ట్ ఇస్తే మేము ఇంకా ఎంతో ధైర్యంగా ఆయన వెనకాల తిరుగుతాము. ఆ ఒక్కటి మాకు నెరవేర్చాలని మీరు ఒక హామీ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.